విజయవాడ సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు జరిగాయి. కస్టోడియల్ డెత్ కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుల్స్ అశోక్, నాని లొంగిపోయారు. మరోవైపు సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ జూలై 1కి వాయిదా పడింది. అటు హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి కస్టోడియల్ డెత్ కేసులో సిట్ అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న కృష్ణలంక సీఐగా పనిచేసిన నాగరాజును అరెస్ట్ చేసి విచారించినప్పటికీ కీలక సమాచారం రాబట్టలేకపోయారు. మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సాయికృష్ణ తీసుకొచ్చిన తర్వాత విచారణ చేసే సమయంలో కస్టోడియల్ డెత్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఇదే విషయాన్ని కోర్టుకు వివరించింది. దీంతో నాగరాజుకు న్యాయాధికారి రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న కానిస్టేబుల్ అశోక్, నాని పోలీసులు ఎదుట లొంగిపోయారు. సామాన్య ప్రయాణికుల తరహాలో ఆటోలో వచ్చిన ఇద్దరు సూర్యారావుపేట స్టేషన్ సౌత్ జోన్ ఏసీపీ ఆఫీస్కు వచ్చి సరెండర్ అయ్యారు. వాళ్ళిద్దరిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. సీఐ నాగరాజ్కు సన్నిహితంగా ఉండే వీరిద్దరిని విచారిస్తే కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతకుముందే మరో వ్యక్తి సురేష్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద నుంచి కొంత సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును కూడా అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారించారు. మరోవైపు విజయవాడలోని ఏజేఎం కోర్టులో సీఐ నాగరాజ్ కస్టడీ పిటిషన్పై విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని నాగరాజ్ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ జూలై 1వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. అటు తనకు ఇంటి భోజనం అనుమతించాలని కోర్టులో నాగరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఇంటి భోజనానికి పర్మిషన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే హైకోర్టులో సాయికృష్ణ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరుగుతుందని అందరూ భావించారు. జాబితాలో 22వ కేసుగా ఉండడంతో మధ్యాహ్నం విచారణ జరుగుతుందని ఎదురుచూశారు. అయితే ఈ కేసు సాయంత్రం బెంచ్ మీదకు రావడంతో న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని 3 వారాల పాటు విచారణ వాయిదా వేశారు. సాయికృష్ణది అదృశ్యం కాదు, లాకప్ డెత్లో చనిపోయారని నిర్ధారించిన సిట్ డెడ్ బాడీ మిస్సింగ్పై విచారణ చేస్తోందని, దర్యాప్తు అయ్యాక పూర్తి వివరాలు అందజేస్తామని న్యాయవాదులు చెప్పడంతో హైకోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.